మీ కాళ్ళల్లో నీలం రంగు నరాలు బయట కనిపిస్తున్నాయా? చిన్న నడకకి కాళ్ళల్లో నొప్పి రావడం, బరువుగా అనిపించడం, లేదా కాళ్ళు మండలం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? రాత్రి వేళ కాళ్ళల్లో క్రాంప్స్ రావడం, కాళ్ళల్లో వాపు రావడం, లేదా చర్మం ముదురు రంగులోకి మారుతుందా? ఇవన్నీ సాధారణ లక్షణాలు కావు. ఇవి వారికోజ్ లక్షణాలు కావచ్చు. హాయ్, హలో, నమస్తే అండి. మైసెల్ఫ్ డాక్టర్ అమర్నాథ్, ఎంఎస్ స్కాలర్ ఇన్ ఆయుర్వేద. ఈరోజు మనం వారికోజ్ వీన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన శరీరంలో 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. ధమనులు, సిరలు. సిరలు గుండెకు రక్తాన్ని అవయవాల నుండి తీసుకుని వెళ్తాయి. అయితే ఈ సిరలు ఎప్పుడైతే 3 మిల్లీమీటర్ల కన్నా సైజు ఎక్కువ ఉబ్బి ఉంటాయో వాటిని వారికోజ్ వీన్స్ అంటారు. ఇవి శరీరంలో ఎక్కడైనా సంభవించవచ్చు. కానీ కాళ్ళల్లో మనము తరచుగా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ఫోటోలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫోటో వచ్చేసరికి హెల్తీ వీన్. రక్త ప్రసరణ నార్మల్‌గా గ్రావిటేషనల్ ఫోర్స్‌కి ఆపోజిట్‌గా వెళ్తుంది. వాల్వ్స్ కూడా కరెక్ట్‌గా ఉన్నాయి. రెండవ సిరలో మనం చూసుకున్నట్టయితే సిర ఉబ్బి ఉంది. అండ్ వాల్వ్స్ కూడా వాటి లోపల ఉన్న వాల్వ్స్ కూడా దూరంగా ఉన్నాయి. కంట్రోల్డ్‌గా లేవు. రక్తం కూడా అక్కడ పూల్ అవుతుంది. అయితే వారికోజ్ వెయిన్స్ ఎందుకొస్తాయి? ఇవి ఎవరికొస్తాయి అంటే ఎక్కువ సేపు నిలబడి ఉండి లేదా ఎక్కువ సేపు నడిచే వాళ్ళల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే టీచర్స్ గానీ, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గానీ, బట్టల షాప్‌లో పనిచేసే వాళ్ళు గానీ, సో ఇలాగ ఎక్కువ సేపు నిలబడి పనిచేసే వాళ్ళల్లో మనము తరచుగా చూస్తూ ఉంటాం. గర్భధారణ సమయంలో లేడీస్‌లో కూడా చూస్తూ ఉంటాం. బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, వంశపారపర్యంగా కూడా రావచ్చు. వయసు పెరిగిన వాళ్ళల్లో అంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ యొక్క వారికోజ్ వీన్స్‌ని మనము చూస్తూ ఉంటాం. అయితే, అయితే ఈ కారణాల వల్ల కాళ్ళల్లో ఉన్న వీన్స్‌లో ఏం జరుగుతుంది? సో, కారణాల వల్ల వాల్వులు బలహీనపడిపోవడం, రక్తం పైకి వెళ్ళాల్సింది జారిపోయి అక్కడే నిలిచి ఉండడం వల్ల రక్తమంతా అక్కడ పూల్ అవుతుంది. దీనివల్ల వాల్వ్స్ ఇన్‌కాంపిటెన్స్ వస్తాయి. దీంతో పైకి వెళ్ళాల్సిన రక్తము అక్కడే నిలబడి సిరలు ఉబ్బిపోతాయి. ఇలా ఉబ్బిపోవడం వల్ల వీన్స్ యొక్క వాల్స్ కూడా దెబ్బతింటాయి. సో, ఇది కంటిన్యూ‌గా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉండడం వల్ల సిరలు పొడవుగా మారి వంకరగా తిరిగిపోతాయి. అయితే కాళ్ళల్లో డీప్ వీన్స్ అని, సూపర్ఫిషియల్ వీన్స్ అని, పర్ఫోరేటర్స్ అని ఇటువంటి సిరలుంటాయి. వీటి మధ్య కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. దానివల్లనే వారికోజ్ వీన్స్ వస్తాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొదటగా వాల్వ్స్ బలహీనపడతాయి. తర్వాత పైకి వెళ్ళాల్సిన రక్తము కిందకి జారి వస్తుంది. రక్తం కూడా అక్కడే మనం నిలిచిపోయి సిరలు ఉబ్బిపోవడం మనం చూస్తూ ఉంటాము. ఇది దీర్ఘకాలికంగా జరగడం ద్వారా బయటకి సిరలు ఉబ్బి ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళల్లో ఎటువంటి లక్షణాలను మనం చూస్తూ ఉంటాం? ముఖ్యంగా కాళ్ళల్లో నరాలు లేదా సిరలు ఉబ్బి ఉండడం, నీల రంగు కలర్‌లో ఉండడం మనం చూస్తూ ఉంటాం. కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేసినట్టు అనిపించడం, లేదా బరువుగా అనిపించడం, కాళ్ళల్లో మంటలు అనిపించడం వంటివి చూస్తూ ఉంటాం. రాత్రి పడుకున్న వేళల్లో అర్ధరాత్రి సమయంలో కాళ్ళల్లో క్రాంప్స్ రావడం వంటివి చూస్తూ ఉంటాం. కాలి మడమల దగ్గర వాపు రావడం, చర్మం మీద దురద ఉండడం, చర్మం రంగు మారుతూ ఉండడం, చర్మం పల్చబడడం, దాంతో వీనస్ అల్సర్స్ రావడం వంటివి మనము తరచుగా చూస్తూ ఉంటాం. అయితే ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే ఆయుర్వేదంలో దీనికి మెయిన్ గోల్ వచ్చేసి మొదటగా రక్త ప్రసరణను మెరుగుపరచడం, కాళ్ళల్లో ఉన్న వాపును తగ్గించడం, ఈ వ్యాధికి మూల కారణమైనటువంటి వాత దోషాన్ని కంట్రోల్ చేయడం మీదనే మెయిన్ ఫోకస్ ఉంటుంది. మనం మోడర్న్‌లో చూసుకున్నట్టయితే మెయిన్‌గా ఏ ఏ వీన్స్ అయితే దెబ్బతిన్నాయో వాటిని మూసివేయడం గానీ, లేదా తీసివేయడం గానీ వీటిపైననే మెయిన్ ఫోకస్ ఉంటుంది. అయితే ఆయుర్వేదంలో ముఖ్యంగా జలుబు ఔషధం, అది లీచ్ థెరపీ అని మనం చేస్తూ ఉంటాము. అయితే ఇందులో జలగను ఉపయోగించి
ఎక్కడైతే నరాలు ఉబ్బి ఉన్నాయో ఆ ప్రాంతంలో జలగలను మనం పట్టించడం ద్వారా అవి అక్కడ ఫూల్ అయిన బ్లడ్‌ని అంతా సక్ చేస్తాయి. అండ్ ఏదైతే హీమోసైడరిన్ పక్కన ఉన్న టిష్యూస్‌లో డిపాజిట్ అయిందో దాన్ని కూడా సక్ చేయడం ద్వారా ఈ ఇచ్చింగ్ రావడం గానీ వీటన్నిటిని నివారిస్తుంది. అలాగే సిరావేద అనే చికిత్స ద్వారా కూడా మనం తగ్గించుకొనవచ్చు. కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్ ద్వారా అభ్యంగం చేసుకోవడం ద్వారాను, లేదా స్వేదనం చేసుకోవడం ద్వారాను కూడా ఎంతగానో మనకు రిలీఫ్ వస్తుంది. వస్తు చికిత్స చేయడం ద్వారా ఈ యొక్క వాత దోషాన్ని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. అలాగే మనిషి యొక్క ప్రకృతిని బట్టి వారికి కావాల్సిన మెడిసిన్స్ ద్వారా కూడా మనము తగ్గించుకొనవచ్చు. మోడర్న్‌లో మనం చూసుకున్నట్టయితే 2 రకాలుగా, ఒకటి సర్జికల్, 2 నాన్ సర్జికల్. దాన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అని కూడా అంటారు. సో, మినిమల్ ఇన్వేజివ్‌లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా స్క్లీరోథెరపీ. స్క్లీరోథెరపీలో ఏం చేస్తారంటే ఏదైతే చిన్న నరాలు ఉబ్బి ఉంటాయో వాటి లోపలికి స్క్లీరోజింగ్ ఏజెంట్‌ని గానీ, లేదా ఫోమ్‌ని గానీ పంపించి ఆ యొక్క సిరల్ని మూసివేస్తారు. లేజర్ ట్రీట్మెంట్‌లో చూసుకున్నట్టయితే ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ ద్వారా ఈ యొక్క లేజర్‌ని సిర లోపలికి పంపించి ఆ యొక్క లేజర్ ద్వారా ఆ సిరను మూసివేయడం జరుగుతుంది. అలాగే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కూడా ఇటువంటి చికిత్సనే. సర్జరీ ద్వారా అయితే స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అనే టెక్నిక్ ద్వారా ఏ సిర అయితే బలహీనపడిందో, ఏ సిర అయితే ఉబ్బి ఉందో పైన, కింద వాటిని కట్ చేసి తొలగించడం జరుగుతుంది. అలాగే అంబులేటరీ ఫ్లెబోక్టమీ కూడా జరుగుతుంది. అయితే ఈ వారికోజ్ వెయిన్స్ రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? సో, ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళైతే, లేదా ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వాళ్ళైతే ప్రతి గంటకి ఒక 10 నిమిషాలైనా అటు ఇటు తిరగడం గానీ, అటు ఇటు నడవడం ద్వారా ఎంతగానో తగ్గుతాయి. పడుకున్నప్పుడు కాళ్ళు ఎత్తులో పెట్టుకొని గుండె స్థాయీకరణ ఎత్తులో ఉంచుకోవడం ద్వారా అక్కడ రక్తం పూలవ్వకుండా కిందకు వస్తుంది. వ్యాయామం చేయడం ద్వారా ప్రతిరోజు ఉదయాన్నే ఒక గంట సేపైనా నడవడం ద్వారా, లేదా సైక్లింగ్ చేయడం ద్వారా, లేదా ఇటువంటివి చేయడం ద్వారా కాఫ్ మజిల్‌ని స్ట్రెంథెన్ చేస్తాయి. దాని ద్వారా మనం వారికోజ్ వెయిన్స్‌ని నియంత్రించుకొనవచ్చు. ఎక్కువ బరువు ఉన్నట్టయితే బరువును తగ్గించుకోవడం ద్వారా, రెగ్యులర్‌గా బయటకు వెళ్ళినప్పుడు, లేదా ఎక్కువసేపు నిలబడాల్సి వచ్చినప్పుడు, బయట నడవాల్సి వచ్చినప్పుడు కంప్రెషన్ స్టాకింగ్స్ వాడడం ద్వారా ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఏమైనా అలవాట్లు ఉన్నట్టయితే పొగ త్రాగడం కానీ, ఆల్కహాల్ సేవించడం వంటివి ఉంటే వాటిని మానుకోవడం ద్వారా కూడా వీన్స్‌ని మనము బలహీనపరచకుండా ఉండడానికి ఎంతగానో దోహదపడుతుంది. ప్రతిరోజు హెల్తీ ఆహారం తీసుకోవడం ద్వారా కూడా మనకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ యొక్క లక్షణాలని మనము సరిగ్గా పట్టించుకోకుండా వదిలేస్తే కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అవి మొదటగా ఈ వారికోజ్ వెయిన్స్ ఎక్కువ రోజుల్లో ఉండడం ద్వారా వీనస్ అల్సర్స్‌గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని వారికోజ్ అల్సర్ కూడా అనొచ్చు. సో, ఈ యొక్క గాయాలు ఆ యొక్క కాలి మడమలో లోపలి భాగంలో గాయమై ఎక్కువ రోజులు మానకుండా ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. ఈ యొక్క గాయం ఎక్కువ రోజులు ఉండడం ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ యొక్క వారికోజ్ వెయిన్స్‌లో రక్తం గడ్డకట్టడం దాన్నే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని కూడా అంటాము. ఇదెంతో ప్రమాదకరమైనది కూడా. వీనస్ ఎగ్జిమా వచ్చే ప్రమాదం ఉంది. ఆ యొక్క కాలు మడిమ భాగంలో చర్మం గట్టిగా మారడం దాన్నే లైపోడెర్మటోస్క్లెరోసిస్ అని అంటాం. అలాగే చర్మం గోధుమ రంగు కలర్‌లోనికి మారడం డెర్మటైటిస్ కండిషన్ వచ్చే ప్రమాదం ఉంది. చివరగా వారికోజ్ వెయిన్స్ కంట్రోల్ చేయడానికి ముఖ్యమైన 5 సూత్రాలు. ప్రతిరోజు నడవడం ద్వారాను, పడుకున్నప్పుడు కాళ్ళు ఎత్తులో పెట్టుకోవడం ద్వారాను, బరువు తగ్గించుకోవడం ద్వారాను, స్టాకింగ్స్ వాడడం ద్వారా, ఎక్కువ సేపు నిలబడుకోకుండా ఉండడం ద్వారా వారికోజ్ వెయిన్స్‌ని మనము కంట్రోల్ చేయవచ్చు.